సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఆల్రెడీ మనం గ్రాఫికల్ మెథడ్లో మ్యాక్సిమైజేషన్ చూసాం కదా. సెకండ్ వన్ ఈజ్ మినిమైజేషన్. సో సాల్వ్ ది ఎల్పిపి ప్రాబ్లం. గ్రాఫికల్లీ మినిమైజ్ z ఈక్వల్ టు 3x1 plus 5x2 subjected to constraints x1 plus 2x2 is greater than or equal to 2000, x1 plus x2 is greater than or equal to 1500. సో మనం మినిమైజేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి కన్స్ట్రైంట్స్ తీసుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్పా, మ్యాక్సిమైజేషన్ అంటే ఇచ్చిన సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్లో లెస్ దెన్ వస్తుంది, మినిమైజేషన్ అయితే గ్రేటర్ దాన్ వస్తుంది అని చెప్పాను మీకు. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో కన్సిడరింగ్ the first constraint as an equation, we have. సో మనకి తెలిసి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, మనకి x1 plus 2x2 is greater than or equal to 2000. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. సో దాన్ని మనకి ప్రాబ్లం రావడానికి ఏం చేస్తున్నాం, దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. ఇదేమవుతుంది మనకి, సో ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. x1 x2 వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒకసారి x1లో 0 పెడితే x2 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ టైం x2లో 0 పెడితే x1 వాల్యూ వస్తుంది. సో పుట్ x1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి x1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 ప్లస్ 2x2 ఈక్వల్ టు 2000, x2 ఈక్వల్ టు 2000 by 2 ఎంత అవుతుంది మనకి, x2 అన్నది ఇక్కడ మనకి 1000 అయ్యింది. అంటే మనకి x2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x1 రావాలంటే మనం x2లో 0 పెట్టుకోవాలి. పుట్ x2 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో x1 ప్లస్ 2 ఇంటూ 0 ఈక్వల్ టు 2000. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 2000 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి, 2000, 1000. x1 2000 వచ్చింది, x2 1000 వచ్చింది. అండ్ నెక్స్ట్ అలానే మనం సెకండ్ ఈక్వేషన్ని తీసుకోవాలి. కన్సిడరింగ్ ద సెకండ్ constraint as an equation we have. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, x1 ప్లస్ x2 గివెన్ వాడిచ్చింది ఏంటి మనకి, x1 ప్లస్ x2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500. సో ఇక్కడ మనకి సమ్ కోసం దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు చేస్తున్నాం. ఇది ఏమవుతుంది మనకి, సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. దీనికి కూడా x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్
x1 ప్లేస్లో 0 పెడితే x2 వస్తుంది, x2 ప్లేస్లో 0 పెడితే x1 వస్తుంది. పుట్ x1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2 సారీ. సో మనకి ఇక్కడ 0 ప్లస్ x2 ఈక్వల్ టు 1500. x2 ఎంత వచ్చింది మనకి? 1500 వచ్చింది. సో ఇప్పుడు x2 ప్లేస్లో 0 పెడితే x1 వాల్యూ వస్తుంది. పుట్ x2 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. x1 ప్లస్ 0 ఈక్వల్ టు 1500. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1500 అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి? x1 1500, అలానే x2 వాల్యూ ఎంత వచ్చింది? 1500 వచ్చింది. సో ఇప్పుడు మనకి టూ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ వచ్చాయి మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం గ్రాఫ్ అన్నది డ్రా చేసుకోవాలి. సో ఏం చేయాలి? ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి. సో 500 పాయింట్స్ తీసుకుందాం. ఎందుకంటే సో ఫస్ట్ ఈక్వేషన్ 1000 వచ్చింది, సెకండ్ది 1500 వచ్చింది కాబట్టి సో పాయింట్స్ ఇక్కడ x యాక్సెస్లో 500 కింద తీసుకుంటే సరిపోతుంది. అలానే y యాక్సెస్లో కూడా 500 తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది మనకి? x1 2000, x2 1000 అయ్యింది. x1 2000, x2 అన్నది 1000 అయ్యింది. సో అలానే సెకండ్ ఈక్వేషన్ x1 1500 అండ్ x2 1500. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, మ్యాక్సిమైజ్ అని ఇస్తే ప్రాబ్లంలో మ్యాక్సిమైజ్ అని ఇస్తే మనం తీసుకున్న గ్రాఫ్ ఇంటీరియర్లో తీసుకోవాలి. గ్రాఫ్ ఏం తీసుకోవాలి? ఇంటీరియర్ తీసుకోవాలి. మినిమైజ్ అని ఇస్తే ఎక్స్టీరియర్ తీసుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమైజ్ అని ఇస్తే ఇంటీరియర్ తీసుకోవాలి, మినిమైజ్ అని ఇస్తే ఎక్స్టీరియర్ తీసుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లము మ్యాక్సిమైజ్ కాదు, మినిమైజ్. సో మనం మినిమైజ్ కాబట్టి ఏం తీసుకోవాలి? ఎక్స్టీరియర్గా డ్రా చేసుకోవాలి. గ్రాఫ్ అన్నది ఎక్స్టీరియర్గా డ్రా చేసుకోవాలి. లాస్ట్ టైం మ్యాక్సిమైజ్ కాబట్టి ఇంటీరియర్ని డ్రా చేసుకుంటూ వెళ్ళాం. సో ఇది మినిమైజ్ కాబట్టి ఏం చేయాలి? ఎక్స్టీరియర్ అంటే లోపల ఇంటీరియర్ అస్సలు టచ్ అవ్వకుండా బయటకి మాత్రమే ఇలా గ్రాఫ్ని మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి? ఎక్స్టీరియర్గా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి లైన్స్ని. సో ఇలా ఎక్స్టీరియర్గా డ్రా చేసిన దగ్గర ఏ పాయింట్స్ అయితే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్స్ని తీసుకోవాలి. ఇది ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ, అంటే ఇది ఏ అనుకుందాం. అంటే ఇక్కడ మనకి x యాక్సెస్ ఉంది, y యాక్సెస్ లేదు. సో ఇక్కడ x యాక్సెస్ 2000 అయింది, y యాక్సెస్ 0 అయింది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి? B పాయింట్. ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి B పాయింట్. బట్ వీటి వాల్యూస్ మనకి తెలియదు, వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. ఏ లైన్ మనకి ఇంటర్సెక్ట్ అయింది? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తే B పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇది C పాయింట్. అంటే ఇక్కడ x యాక్సెస్ కాదు, ఇది y యాక్సెస్ కాబట్టి x యాక్సెస్ లేదు కాబట్టి 0, y యాక్సెస్ ఎంత అయింది? 1500 అయింది. సో ఇక్కడ మనకి B పాయింట్ తెలియదు కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ A అంటే మనకి ఎంత? x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 2000. అలానే ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి? x1 ప్లస్ x2 ఈక్వల్ టు 1500. ఇది ఏమవుతుంది మనకి?
సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ రెండింటిని ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి బి పాయింట్ అన్నది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి x1 ప్లస్ x2 ఈక్వల్ టు 2000, అలానే x1 ప్లస్ x2 ఈక్వల్ టు 1500. ఇక్కడ సింబల్స్ని చేంజ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ x1 మైనస్ x1 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 2x2లోంచి మైనస్ 2x2 తీస్తే ఎంత అవుతుంది? x2 అయింది. సో 2000 మైనస్ 1500 అంటే 500. సో x2 వాల్యూ వచ్చింది. మనం x1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో x2 ఈక్వల్ టు 500. సో put x2 ఈక్వల్ టు 500 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 అన్నది ఈజీగా ఉంది కాబట్టి ఈక్వేషన్ 2లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1 ప్లస్ x2 అంటే 500 ఈక్వల్ టు 1500. సో x1 ఈక్వల్ టు 500 అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ 500 అయ్యింది. 1500 మైనస్ 500. సో x1 ఈక్వల్ టు 1000 అయ్యింది. అంటే ఇక్కడ మనకి బి పాయింట్కి x1 x2 వాల్యూస్ ఎంత అయ్యాయి? 1000, 1500. సో ఇప్పుడు మనకి ఏ పాయింట్ తెలుసు, బి పాయింట్ తెలుసు, సి పాయింట్ తెలుసు. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం మ్యాక్సిమైజ్ జెడ్ ఏదైతే ఉందో అందులోకి కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో మనకు కావాల్సిన కన్స్ట్రైన్ పాయింట్స్ అలానే ఆప్టిమల్ సొల్యూషన్ వాల్యూస్ అన్నవి వచ్చేస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏ పాయింట్కి వాల్యూస్ ఎంత వచ్చింది గ్రాఫ్లో? ఏ అంటే 2000, 0. బి అంటే ఎంత వచ్చింది మనకి? బి అంటే 1000, 500. సో సి పాయింట్ అంటే ఎంత వచ్చింది? సి అంటే 0, 1500. 0, 1500. సో మనకి ఇక్కడ మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు ఎంత అయ్యింది? మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? సో మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు నాన్న? 3x1 ప్లస్ 5x2. 3x1 ప్లస్ 5x2 అంటే ఇక్కడ ఫస్ట్ ZAని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ x1 అంటే ఎంత? 2000 ప్లస్ 5 ఇంటూ ఎంత? 0. ఎంత అయింది మనకి ఇక్కడ? ఎంత అయింది? 3 2s are 6 అంటే 6000 అయింది. అలానే ZB 3 ఇంటూ x1 అంటే 1000 ప్లస్ x2 అంటే 500 అంటే ఎంత అయింది ఇక్కడ మనకి? 3000 ప్లస్ 2500 దట్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి? 5500 అయింది. అలానే ZC అంటే ఎంత మనకి? 3 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 1500 అంటే ఎంత అయింది? 7500 అయింది. అంటే మనకి Z1 అంటే ZA అంటే ఎంత అయింది మనకి? 6000. ZB ఎంత వచ్చింది మనకి? 5500. ZC ఎంత వచ్చింది మనకి? 7500 వచ్చింది. అంటే మనకి మ్యాక్సిమైజ్లో ఎలా తీసుకున్నాం మనము? ఇలా మనకి వాల్యూస్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమైజ్ కాబట్టి ఉన్న దానిలో బిగ్ వాల్యూ ఏదైతే అది మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఏంటిది? సమ్ము మినిమైజ్ అంటే ఇప్పుడు వచ్చిన మనకి ZA, ZB, ZC ఈ వాల్యూస్లో మనకి మినిమం వాల్యూ ఎక్కడుంది అన్నది చూడాలి.
సో ఫస్ట్ ZAకి వచ్చేసరికి 6000, ZBకి వచ్చేసరికి 5500, అలానే ZCకి వచ్చేసరికి మనకి 7500 ఉంది. సో ఇందులో మినిమం ఏంటి, 5500 ఈజ్ ద మినిమం వాల్యూ. 5500 ఈజ్ ద మినిమం వాల్యూ. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఏమవుతుంది, ద ఆప్టిమల్ సొల్యూషన్, ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ x1 ఏమవుతుంది, మనకి ఏదైతే మినిమం వాల్యూ వచ్చిందో అది ఆప్టిమల్, సో అదేమవుతుంది జెడ్ పాయింట్ అవుతుంది. దాన్ని x1 x2 వాల్యూస్ ఏమవుతాయి, మనకి ఆప్టిమల్ వాల్యూస్ అవుతాయి. సో దీనికి x1 x2 వాల్యూస్ ఏంటి, మనకి 1000, అండ్ మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు మీన్ జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకి 5500 అయింది. సో ఇక్కడ మనకి ఏంటిది, మినిమైజేషన్ గ్రాఫికల్లో మినిమైజేషన్ మెథడ్. సో మనకిది గ్రాఫికల్ మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద మ్యాక్సిమైజేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద మినిమైజేషన్ మెథడ్. సో ఆల్రెడీ మనకి మ్యాక్సిమైజేషన్ నేను చెప్పాను కదా మీకు, ఇవి మనకి 2 టైప్స్. ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ 2 పాయింట్స్ ఇచ్చారు, 3 పాయింట్స్ కూడా ఇవ్వచ్చు, మనకి 4 పాయింట్స్ ఇవ్వచ్చు. సో అలా మనకి కన్స్ట్రైంట్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మ్యాక్సిమైజ్ అని ఇస్తే ఫైనల్గా మీకు రావాల్సిన ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, వచ్చిన వాల్యూస్లోంచి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మినిమైజేషన్ అంటే కనుక వచ్చిన వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకోవాలి. సబ్జెక్టెడ్ టు ఇక్కడ మినిమైజేషన్ అని వచ్చిందంటే సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ కంపల్సరీగా ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తాయి. ఇక్కడ మ్యాక్సిమైజేషన్ అయితే కనుక సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉంటాయి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు మినిమైజేషన్కి మనం తీసుకున్న గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఎక్స్టీరియర్గా తీసుకోవాలి. లైన్ ఎలా డ్రా చేసుకుంటాము, మినిమైజేషన్కి ఎక్స్టీరియర్గా డ్రా చేసుకుంటాం. అదే మ్యాక్సిమైజేషన్ అయితే ఇంటీరియర్గా డ్రా చేసుకుంటాం. పాయింట్స్ ఎలా తీసుకుంటాం, మ్యాక్సిమైజేషన్ అయితే మనం ఇంటీరియర్గా తీసుకుంటున్నాం కదా, ఆ ఇంటీరియర్ లైన్స్ని టచ్ చేస్తూ ఏవైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ని తీసుకోవాలి. అదే మినిమైజేషన్ అయితే ఎక్స్టీరియర్గా మనం లైన్స్ డ్రా చేసిన వాటికి ఏవైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో వాటిని మనం ఏం చేయాలి, మనం ఆ పాయింట్స్ని తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే 3 అంటే సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ మనకి 3 ఈక్వేషన్స్ కనుక ఇస్తే మనం గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలి, మనం తీసుకున్న పాయింట్స్ అంటే మ్యాక్సిమైజేషన్ అయితే ఇంటీరియర్గా తీసుకుంటున్నాం, మినిమైజేషన్ అయితే ఎక్స్టీరియర్గా తీసుకుంటున్నాం కదా. సో 3 పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఆ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది. సో నెక్స్ట్ మనకి 3 పాయింట్స్ వచ్చిన ఆ ప్రాబ్లం అన్నది చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము గ్రాఫికల్ మెథడ్ మ్యాక్సిమైజేషన్ మోడల్లో 3 పాయింట్స్ ఇస్తే, సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ 3 పాయింట్స్ ఇస్తే మనం ప్రాబ్లం ఎలా చేయాలి అన్నది చూద్దాం.